Hello all, welcome back to our channel. So ఈ వీడియోలో యూనిట్ నెంబర్ 4 ప్రాబ్లమాటిక్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాము. సో ప్రీవియస్ వీడియోస్లో అన్ని చాప్టర్స్ ప్రాబ్లమాటిక్, అన్ని చాప్టర్స్ థియరీ ఇంక్లూడింగ్ 4th చాప్టర్ అయిపోయింది. ఓన్లీ ప్రాబ్లమాటిక్ వీడియో ఒక్కటి బ్యాలెన్స్ ఉంది 4th యూనిట్, అది ఈ వీడియోనే. సో ఈ వీడియోతోని ఎఫ్ఎం వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో దీన్ని బట్టి రేపు మీ ఎగ్జామినేషన్ అనేది మంచిగా రాయండి. సో ఈ 4th యూనిట్లో ఏమేమి మెథడ్స్ నేర్చుకోవాలి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కీ పాయింట్ ఏంటి, మీకు మళ్ళీ రిమైండ్ చేసేది ఏంటంటే గివ్ ప్రిఫరెన్స్ టు థియరీ. ఓకే, సో థియరీకి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ప్రాబ్లమాటిక్లో నేను ఏవైతే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో మెథడ్స్ అవి నేర్చుకోండి. అట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్లో వస్తేనే అటెంప్ట్ చేయండి, ఆర్ఎల్స్ రాకపోతే జస్ట్ గో విత్ ద థియరీ. ఓకే, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ 2nd యూనిట్, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ 4th యూనిట్, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ 5th యూనిట్, ఎనీ యూనిట్ అయినా. సో మనం చెప్పాను కదా 2, 3, 4 యూనిట్స్లో అన్ని ప్రాబ్లమాటిక్ నేను ఒక్కొక్క మెథడే చెప్పాను. ఆ మూడు మెథడ్లు ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోండి. ఆ 3 మెథడ్లో ఏదైనా ఒక మెథడ్ అయితే కంపల్సరీగా వస్తుంది ఎగ్జామినేషన్లో. సో అదొకటి అటెంప్ట్ చేయండి. లాంగ్లో ఒక్క ప్రాబ్లమాటిక్, మిగతా 4 థియరీ రాసినా నో ప్రాబ్లం. సో 4th యూనిట్లో వర్కింగ్ క్యాపిటల్ నుంచి ప్రాబ్లమాటిక్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. వర్కింగ్ క్యాపిటల్ ఏంటి అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ వేసేస్తేనే వచ్చేది మనకి వర్కింగ్ క్యాపిటల్ అనమాట. మనం జస్ట్ ఇక్కడ అసెట్స్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటో గుర్తుపట్టాలి అంతే. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫ్రమ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ ఎస్టిమేట్ ద వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ కంపెనీ అన్నాడు. వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అడిగాడు. రా మెటీరియల్స్ ఈజ్ అ అసెట్. ఓకే, ఫినిష్డ్ గూడ్స్ ఈజ్ అన్ అసెట్. క్రెడిట్ సేల్స్ పర్ యానం, క్రెడిట్ సేల్స్ పర్ యానం 60,000 అంటున్నాడు. అండ్ ఇదేమో 2 months క్రెడిట్ అంటున్నాడు. అంటే డెటార్స్ ఆర్ అలౌడ్ 2 months క్రెడిట్. డెటార్స్ అంటే ఎవరు, అసెట్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ పర్ యానము, వేజెస్ పర్ యానము. ఓకే, వేజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అంటున్నాడు. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ నథింగ్ బట్ లయబిలిటీ. వేజెస్ మనం పే చేస్తాం ఈజ్ నథింగ్ బట్ లయబిలిటీ, అప్పులు మనకి. ల్యాగ్ ఇన్ పేమెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇన్ 1 month, అంటే 1 month అడిషనల్గా తీసుకొని పేమెంట్ చేసినామంట. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత 24,000. క్రెడిటార్స్ అలౌ 3 months. క్రెడిటార్స్ ఇస్ నథింగ్ బట్ లయబిలిటీ. గాట్ ఇట్. నెక్స్ట్ యాడ్ 10% టు కంటింజెన్సీస్ అన్నారు. ఇప్పుడు మనము సింపుల్గా ఇక్కడ చూడండి, కరెంట్ అసెట్స్ మనం ఇన్వెంటరీస్ ఉంది, స్టాక్ రా మెటీరియల్స్ ఎంత ఉంది 10,000 ఉంది, అది వేసుకున్నాం. గాట్ ఇట్. ఫినిష్డ్ గూడ్స్ ఎంత ఉంది 5,000 వేసుకున్నాం. మొత్తం ఎంత 15,000 వేసేసుకున్నాం. ఓకే, మనకి ఇక్కడ డెటార్స్ 2 months క్రెడిట్ అన్నాడు కదా, అంటే 60,000కి 2 months చేయాలి. 2 divided by 12, 12 monthsలో 2 months యూజ్ చేస్తున్నాం అంతే. 60 into 2 divided by 12 చేస్తే 10,000 వస్తుంది. ఇది టోటల్ అసెట్స్. లయబిలిటీస్కి వచ్చేసి క్రెడిటార్స్కి 3 months అంటున్నాడు. 24,000 into 3 divided by 12, 12 monthsలో 3 monthsకి అంటున్నాడు. సో 6,000 వస్తుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ 24,000 యాక్చువల్లీ వేసుకోవాలి. ఇక్కడ మనం ఎందుకు వేసుకుంటున్నాం 1/12 అంటే 1 month ల్యాగ్ ఇన్ పేమెంట్ అన్నాడు. ల్యాగ్ ఇన్ పేమెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని అన్నాడు. సో 24,000 into 1 divided by 12 చేస్తే 2,000. వేజెస్ ఎంత 1,000 ల్యాగ్ అన్నాడు. సో 36,000 into 1 divided by 12 చేస్తే 3,000. సో ఇవన్నీ యాడ్ చేసుకోండి. నెట్ వర్కింగ్ క్యాపిటల్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, A - B అంటే అసెట్స్ మైనస్ లయబిలిటీ. అసెట్ 25,000 వచ్చింది, లయబిలిటీ 11,000 వచ్చింది. డిఫరెన్స్ అమౌంట్ ఎంత 14,000. ఇది మనము వర్కింగ్ క్యాపిటల్ అని అంటాం, నెట్ వర్కింగ్ క్యాపిటల్. వాడు 10% కంటింజెన్సీస్ అని యాడ్ చేసుకోమని చెప్పినాడు కదా. సో వచ్చిన వాల్యూకి 10% చేస్తే మనకి 1,400 వస్తుంది. సో 14,000 plus 1,400 ఈజ్ ఈక్వల్ టు 15,400. నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత 15,400. దాట్స్ ఇట్. ఈజీగా ఉంది కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది కాబట్టి జస్ట్ మనకి అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, అసెట్స్ వచ్చినప్పుడు ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా, లయబిలిటీస్కి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా అనేది చూసుకొని ఆ అడ్జస్ట్మెంట్స్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసి వేసుకుంటే మాత్రం దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ వే ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అనేది అని అర్థం.
నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా అంతే ఉంటుంది చూడండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అంటున్నాడు. సో రా మెటీరియల్స్ ఇచ్చాడు. రా మెటీరియల్స్ ఇస్ నథింగ్ బట్ అసెట్. డైరెక్ట్ లేబర్ ఇచ్చాడు, ఓవర్ హెడ్స్ ఇచ్చాడు, టోటల్ కాస్ట్, ప్రాఫిట్ ఇచ్చిండు, సేల్స్ ఇచ్చిండు. రా మెటీరియల్స్ ఆర్ 3 weeks అండ్ ఫినిష్డ్ గుడ్స్ 2 weeks. ఇక్కడ 3 weeks అంటున్నాడు, ఇక్కడ 2 weeks అంటున్నాడు. ఏంటిదంటే ఇప్పుడు రా మెటీరియల్స్ ఎంత ఉంది, 0.30 ఉంది. ఓకేనా, వాడు ఎన్ని వీక్స్ అంటున్నాడు, 3 weeks అంటున్నాడు. డైరెక్ట్ లేబర్ ఎంత, 0.40 అండ్ ఓవర్ హెడ్స్ ఎంత, 0.20, టోటల్ ఎంత, 0.90. కాబట్టి ఇక్కడ మనము ఏం చేయాలి, ఇక్కడ మనకి వాడి చెప్పినట్టుగానే మనం వేసుకోవాలన్నమాట. ప్రాఫిట్ ఎంత వచ్చుతుంది అప్పుడు మనకి 0.10 వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాఫిట్కి సేల్స్ కూడా చూసుకోవాలి. సేల్స్ ఎంత అన్నాడు, 1 అన్నాడు. 1 అంటే ఎంత, 10. 0.10 అంటే ఎంత, 1. 0.90 అంటే 9. 0.20 అంటే 2. అంటే డెసిమల్ ఫార్మాట్లో ఉన్నదాన్ని మనము నంబర్స్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. దట్ సింపుల్. ఓకే, దాంట్లో మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయిపోయింది. డెసిమల్ ఫార్మాట్లో ఉన్నది నంబర్లోకి కన్వర్ట్ చేసుకున్నాక అసెట్స్, లయబిలిటీస్. అసెట్స్లోకి ఏంది, లయబిలిటీస్ తీసేస్తేనే మనకు వచ్చేది నెట్ వర్కింగ్ క్యాపిటల్. దట్స్ ఇట్. దాన్ని బట్టిగా మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా, ఇది వర్కింగ్ క్యాపిటల్ ఒకటి. నెక్స్ట్ ఇంపార్టెంట్ది ఏంటి చూసుకోండి అంటే ఇది కూడా ఈజీగానే ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఆన్ రిసీవబుల్స్. జస్ట్ మీకు ఏంటి అని అంటే ఫార్మాట్ అండ్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నాం అనేది మీకు అర్థమైంది అనుకోండి. సో ఇది కూడా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏ కంపెనీ హ్యాస్ 10 lakhs సేల్స్ అంటున్నాడు అండ్ సేల్స్ ప్రైస్ 10 per unit. 10 lakhs సేల్స్ ఒక్కొక్కటి 10 rupees లాగా పర్ యూనిట్ లాగా అమ్ముతున్నాడు. వేరియబుల్ కాస్ట్ 6, యావరేజ్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ 7. ఇట్ ఆఫర్స్ 20 days క్రెడిట్ ఆన్ ఏసీపీ ఈస్ 30 days. ప్రజెంట్ బ్యాడ్ డెట్స్ 1 ఉంది, కలెక్షన్ కాస్ట్ 2 ఉంది, ఇంక్రీజ్ 45 days. ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిండు. ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాసుకుంటున్నాం. వేరియబుల్ కాస్ట్ ఎంత ఇచ్చిండు, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చిండు, ఫిక్స్డ్ కాస్ట్ని ఎలా కనుక్కుంటున్నాం. ఫస్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని సోల్డ్ చేసినాము, 10 lakhs. 10 lakhs డివైడెడ్ బై 10 చేస్తే 1 lakh యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 1 lakh యూనిట్స్ ఉన్నాయి. మనం ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినాం, ప్రపోజ్డ్ యూనిట్స్ ఎన్ని, 1,10,000 యూనిట్స్. సో యావరేజ్ కాస్ట్ ఎంత అని చెప్పినాడు, 7 అని చెప్పినాడు. వేరియబుల్ కాస్ట్ ఎంత, 6 అని చెప్పినాడు. ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది అప్పుడు మనకి, అవునా. 7 6 తీసేస్తే 1, దాన్ని మనం ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. సో యూనిట్స్లకి ఎంత వచ్చినాయి, 1 lakh. 1 lakh ఇంటూ 1 చేస్తే మనకి ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. సో అట్లా మనం ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవాలి. ఇక్కడ వాడు ఏమంటున్నాడు, 35 daysకి 30 daysకి ఉంటే ఎంత వస్తుంది, 45 daysకి ఎంత ఉంటే వస్తుంది అని చెప్పమన్నాడు. సో క్రెడిట్ పీరియడ్ డేస్ ఎంత, 30, 45. ఓకే, 30, 45 వేసుకున్నాం. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత, 1 lakh ఒకటి, 1,10,000 ఒకటి. సేల్స్ 10 rupees అంటే 1 lakh ఇంటూ 10 చేస్తుందేమో 10 lakhs, 1,10,000 ఇంటూ 10 చేసినేమో 11 lakhs. వేరియబుల్ కాస్ట్ ఎంత, 6. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, 1 lakh ఫిక్స్డ్ కాబట్టి అప్పుడు మనకి టోటల్ కాస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం A మైనస్ B చేయాలి. అంటే ఇది మైనస్ ఇది చేస్తే మనకి రెండిట్లో వస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ 3 lakhs ఉండే, ఇప్పుడు 3,40,000 అయింది. అంటే ఇంక్రీజ్ అయినట్టు, డిక్రీజ్ అయినట్టు, ఇంక్రీజ్ అయినట్టు. సో అందుకని ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్. ఆ ప్రాఫిట్లకే కదా బ్యాడ్ డెట్స్ కానీ, ఇంక్రీజ్ ఇన్ బ్యాడ్ డెట్స్ కానీ, ఇవన్నీ యాడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తాము. సో అవన్నీ అకార్డింగ్ టు ది క్వశ్చన్ అనేది చేసినాక ఇక్కడ చూడండి, ఇక్కడ 8630 వచ్చింది, ఇక్కడ 1455 వచ్చింది. అంటే ఇంక్రీజ్ అయింది కదా, అందుకనే ఇంక్రీజ్ ఇన్ రిటర్న్ అని చెప్పేసి ఎంత ఇంక్రీజ్ అయింది. 1455లకి 8630 మైనస్ చేస్తే 5425 వస్తుంది. అంత ఇంక్రీజ్ అయిందని అర్థం. గాట్ ఇట్. దీని తర్వాత ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్, ఇంక్రీజ్ ఇన్ బ్యాడ్ డెట్స్, ఇంక్రీజ్ ఇన్ ట్రెడిషనల్. అంటే ఇప్పుడు ఎక్కడైతే మనకి ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్, ఇంక్రీజ్ ఇన్ బ్యాడ్ డెట్స్, ఇంక్రీజ్ ఇన్ రిటర్న్, ఈ 3 ఏదైతే వచ్చినాయో ఆ 3 ఇక్కడ వేసుకోండి.
ఓకేనా. బెనిఫిట్ ఎంత, కాస్ట్ ఎంత, బెనిఫిట్లకైనా కాస్ట్ తీస్తే నెట్ గెయిన్ వస్తుందా, నెట్ లాస్ వస్తుందా అనేది చూస్తే ఇది ఒక టైప్ ఆఫ్ రిసీవబుల్స్ ప్రాబ్లం. ఓకే, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటుంది. జస్ట్ మీరు ఫార్మాట్ గుర్తుపెట్టుకోవాలంటే, కావాలంటే ఇది హోంవర్క్ చేయండి. ఓకే, దిస్ వన్ you do homework or take a screenshot to do for the homework. Okay, and the last topic from unit number 4 for problematic is dividend policies decisions. Dividend policies decisions is most important. Easy important ante important ante em important kaadu gaani ఈజీగా ఉంటుంది, కానీ ఎగ్జామినేషన్లో వస్తుందో రాదో చెప్పలేము. మోస్ట్లీ రేర్ కేసెస్లో అడుగుతాడు వాడు. ఇక్కడ వాడు ఏమంటున్నాడు, ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ షేర్స్ అంటున్నాడు. ఆర్ ఇచ్చిండు, కేఈ ఇచ్చిండు, ఈ ఇచ్చిండు, ఏకి ఇచ్చిండు, బీకి ఇచ్చిండు, సికి ఇచ్చిండు. వాల్టర్స్ మెథడ్ యూజ్ చేయమన్నాడు. జస్ట్ మనకి ఇక్కడ ఫార్ములాస్ రావాలి. వాల్టర్ మెథడ్ ఫార్ములా ఏంటండి, డి ప్లస్ ఆర్ బై కేఈ, ఈ మైనస్ డి బై కేఈ. పి అంటే ఏంది, ప్రైజ్. డి అంటే డివిడెంట్. ఓకే, వాడు ఎంత చెప్పిండు డివిడెండ్ అనేసి. ఓకేనా. నెక్స్ట్ ఎర్నింగ్స్ ఎంత, ఇవన్నీ ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేసే ఫార్మాట్ అనమాట. సో ఇక్కడ ఏ లిమిటెడ్ చూద్దాము. సో డి అంటే మనకు తెలియదు కాబట్టి 0. ఓకే, 0 ప్లస్ ఆర్ అంటే ఏంటి, ఆడిచ్చాడుగా 15% అని. 15ని డెసిమల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకుంటే 0.15. ఓకే, డివైడెడ్ బై కేఈ అంట 0.10. ఓకే, నెక్స్ట్ ఈ అంటే 10 మైనస్ డి అంటే 0 అనుకుంటున్నాం, డివైడెడ్ బై 0.10. ఇట్లా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇదేం మెథడ్, వాల్టర్స్ మెథడ్. ఓకే, అట్లా ఏకి బీకి సికి చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది గార్డెన్స్ మెథడ్ అని చెప్పి. ఈ గార్డెన్స్ మెథడ్ ఫార్ములా వచ్చేసి మీకు ఇది ఉంటుంది అనమాట. సేమ్ లాగానే ఉంటుంది. ఈ 1 మైనస్ బి బై కేఈ మైనస్ బిఆర్. సో ఇది కూడా చూసుకోండి. జస్ట్ వాడు వాడే ఇస్తాడు, వాడు ఇచ్చిన దాన్ని మనం ఫార్ములాకు సబ్స్టిట్యూట్ చేసేస్తే మాత్రం మార్క్స్ పడతాయి అనమాట. బట్ ఇది రేర్ అంటే రేర్ కేసెస్లో అడుగుతాడు. ఒకవేళ ఇది అడిగితే మాత్రం యూ పీపుల్ ఆర్ ద లక్కీ టు స్కోర్ అండ్ గెయిన్ సబ్జెక్ట్. జస్ట్ మీరు ఫార్ములాస్ని బై హార్ట్ చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ నా ట్రైపాడ్ ఉన్న మాట వినట్లేదు. ఓకే, సారీ ఫర్ దట్. అండ్ ఈ వీడియోలో ఏమైతే ప్రాబ్లమెటిక్ మెథడ్స్ చెప్పినో అవి నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ ప్రాబ్లమెటిక్లో మీరు ఎక్కువ టెన్షన్ పడేసి ఇది వస్తలేదు అది వస్తలేదు అని చెప్పడం కన్నా ఎంత నేర్చుకున్నారో అంత నేర్చుకోండి. అండ్ రిమైనింగ్ గో ఫర్ ది థియరీ. డోంట్ హరీ ఎక్కువ అవ్వకండి. ప్రాబ్లమెటిక్ నేర్చుకోవాలని చెప్పేసి మీరు ప్రాబ్లమెటిక్ మీద ఎక్కువ స్కోప్ చేసినారు అనుకోండి, థియరీ కూడా మీరు చక్కగా రాయలేరు. సో అట్లాంటప్పుడు మార్క్స్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో థియరీకి ప్రిఫరెన్స్ ఇచ్చినాక ప్రాబ్లమెటిక్ క్వశ్చన్స్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయని నేను చెప్పినాయి అవి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో దీంతో ఎఫ్ఎం వీడియోస్ ప్రాబ్లమెటిక్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ let me know in the comment section how you felt about the video. Okay, so this is all about the video. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and MBA groups. Okay, so see you all in the next video. All the very best for your preparation and all the very 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 best for your examination rasaka ella rashnaru anedi kuda comment cheyandi definitely. Okay na, once again all the very best. See you all in the next video. Bye bye everyone.